జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్లో భారీగా షెల్స్ ను నిర్వీర్యం చేశారు. ఇటీవల సరిహద్దుల్లో పాక్ భారీగా షెల్స్ తో దాడి చేసింది. ఇందులో చాలా వరకు తుస్సుమన్నాయి. వాటిని గుర్తిస్తున్న భద్రతా బలగాలు నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అఖ్నూర్లో షెల్స్ కనిపించడంతో భద్రతా బలగాలకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ షెల్స్ ను జనావాసాలకు దూరంగా తీసుకువెళ్లి పేల్చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. पैकेट भर के ले आओ, गिलास ले आओ, दो बड़ी बोतल है ओके ना ले फिर रेडी दिख रहा है। సో మనం విజువల్స్ లో చూడొచ్చు, జమ్మూ కాశ్మీర్ లో అఖ్నూర్ లో షెల్స్ ని నిర్వీర్యం చేస్తున్నారు పోలీసులు. ఇటీవల సరిహద్దుల్లో పాక్ భారీగా షెల్స్ తో దాడి చేసింది. అయితే ఇందులో చాలా వరకు కూడా పేలకుండా అలా ఉండిపోయాయి. అయితే వాటిని భద్రతా బలగాలు ఐడెంటిఫై చేస్తూ ఉన్నాయి. వాటిని నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు మనం చూసిన విజువల్స్, అఖ్నూర్లో షెల్స్ కనిపించడంతో అక్కడికి భద్రతా బలగాలు చేరుకున్నాయి. అక్కడ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో వాటన్నిటినీ కూడా జనావాసాలకు దూరంగా తీసుకుని వెళ్ళి అక్కడ వాటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ చర్యలను అక్కడ చేపట్టడం జరిగింది. पैकेट भर के ले आओ, गिलास ले आओ, दो ले फिर रेडी दिख रहा है। पैकेट भर के ले आओ, गिलास సో మనం చూస్తున్నాం, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 5 షెల్స్ ను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా దూరమైనటువంటి ప్లేస్ కి తీసుకువచ్చి వాటిని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ అఖ్నూర్లో ఈ భారీగా షెల్స్ ఉండటాన్ని ఐడెంటిఫై చేశారు. వెంటనే స్థానికులు వారికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని వాటిని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి పాక్ భారత్ సరిహద్దుల్లో జరిగినటువంటి కాల్పుల్లో పాక్ కి సంబంధించినటువంటి షెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే వీటిలో చాలా వరకు కూడా అప్పుడు పని చేయలేదు. వాటిని భద్రతా బలగాలు గుర్తిస్తూ ఉన్నాయి, నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మెయిన్గా ఇప్పుడు అఖ్నూర్ సెక్టార్లో ఏవైతే పాకిస్తాన్ విడిచినటువంటి షెల్స్ చాలా ఎక్కువ సంఖ్యలో పేలకుండా అక్కడ ఉండిపోయాయి. అయితే అవి అలా ఉండటం గమనించినటువంటి స్థానికులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యి భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వడంతో వారు జనావాసాలకు దూరంగా తీసుకువెళ్లి వాటిని నిర్వీర్యం చేశారు.